జాతీయ రహదారులపై ఘోర ప్రమాదాలు జరుగుతూ ఎంతో మంది చనిపోతున్నా నేషనల్ హైవే అథారిటీ మాత్రం నిర్లక్ష్యంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో చెన్నై కోల్కతా జాతీయ రహదారి NH-16 నిర్మాణంలోనే లోపాలు ఉన్నాయంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో అత్యధిక డేంజర్ స్పాట్లు ఉన్నాయి. ఒక్క సీతంపేట గ్రామం దగ్గరే 28 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. ఈ మరణాలకు కారకులెవరు? టోల్ బాదుడులో వాహనదారుల నుంచి కోట్లు వసూలు చేస్తున్న హైవే అథారిటీ రోడ్ల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంది? ఏలూరు జిల్లాలో డేంజర్ రోడ్స్ గా మారిన NH-16 పై మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగటం ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. అయితే గతంలో ఈ ప్రమాదాలన్నీ కూడా వాహనదారుల తప్పిదాల వలన జరుగుతున్నట్లు ఉండేవి. కానీ ఇటీవల కాలంలో రహదారుల నిర్మాణంలో ఉన్నటువంటి లోపాల కారణంగా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు కూడా ప్రజాప్రతినిధులు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లాకు అనుసంధానంగా ఉన్నటువంటి చెన్నై కలకత్తా జాతీయ రహదారి అంటే నెంబర్ 16 పైన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదాల నివారణ కోసం ఎటువంటి చర్యలు అధికారులు తీసుకోవాలనేది కూడా ప్రజాప్రతినిధులు అయితే కూడా ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఈ ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల సంస్థ అధికారులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ఈ జాతీయ రహదారుల నిర్మాణంలో ఎటువంటి లోపాలు జరుగుతున్నాయి, వీటిని ఏ విధంగా సరిచేయాలి, ప్రజాప్రతినిధులు ఎందుకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? గత సంవత్సర కాలంలో NH-16 పైన జరిగినటువంటి ప్రమాదాలపై ఇప్పుడు 10TV గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. దేశంలో జాతీయ రహదారులపై ప్రతి గంటకు కూడా వందలాది ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా అటు గణాంకాలు అయితే కూడా తెలుపుతున్నాయి. ముఖ్యంగా అంటే ప్రతి రోజుకు కూడా దాదాపు 12,000కు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే సందర్భంలో దాదాపు 500 మంది వరకు కూడా ప్రతిరోజు ప్రాణాలు విడుస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి కారణం ముఖ్యంగా వాహనదారుల తప్పిదాలు కొంతమేరకు ఉంటాయి. అయితే వాహనదారుల తప్పిదాలతో పాటు రోడ్డు నిర్మాణంలో జాతీయ రహదారుల నిర్మాణం సంబంధించి కూడా జరుగుతున్నటువంటి లోటుపాట్లు, అలాగే డిజైన్ల నిర్మాణం సంబంధించి కూడా లోపభూయిష్టంగా ఉండటం ప్రధాన కారణాలుగా తెలుస్తుంది. చెన్నై కలకత్తా జాతీయ రహదారి నెంబర్ 16 ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏలూరు జిల్లా దెందులూరు అలాగే ఉంగుటూరు నియోజకవర్గం సంబంధించి కూడా ఆ ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం మనం గుండుగోలను ఫ్లైఓవర్ వద్ద జాతీయ రహదారి ఉన్నాం. ఇక్కడ మనం రోడ్డు నిర్మాణ సంబంధించి విజువల్స్లో కూడా ఒకసారి చూడొచ్చు. వంతెనకు సంబంధించి 2 జాయింట్ ఏదైతే ఉంటాయో ఆ జాయింట్ వద్ద పెద్ద ఎత్తున ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అటు వేగంగా కార్లు అయితే వస్తున్నాయో ఆ కార్లు ఇక్కడికి వచ్చేటప్పటికి అటు ఊగటం, ఆ తర్వాత ఇక్కడి నుంచి క్రమం తప్పగా అంటే ఒకసారిగా అదుపు తప్పి అటు కిందకి జారిపోవటం, అలాగే కార్లు పల్టీలు కొట్టడం వంటి ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భం అయితే కూడా ఉంది. ఈ ప్రాంతంలోనే ఈ 1 కిలోమీటర్ ప్రాంతంలోనే ఇక్కడ సీతంపేట, గుండుగోలను అలాగే సత్యనారాయణపురం ఈ ప్రాంతంలోనే దాదాపు వందలాది ప్రమాదాలు జరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దాదాపు 100కు పైగా గత సంవత్సర కాలంలో FIRలు నమోదయ్యాయి. అలాగే 25 మందికి పైగా ఈ ప్రాంతంలోనే ప్రాణాలు విడిచిన పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. ఈ ప్రమాదాల నివారణకు సంబంధించి సరైన చర్యలు తీసుకోవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అయితే కూడా అధికారులను హెచ్చరిస్తున్నారు. ఇదే సందర్భంలో నిర్మాణాలు అంటే రోడ్లో ఉన్నటువంటి అటు లోపభూయిష్ట నిర్మాణాలు వెంటనే రెక్టిఫై చేయకపోతే కలపరు టోల్ ప్లాజా వద్ద వాహనాలకు టోల్ చెల్లించుకోకుండా తాను చర్యలు తీసుకుంటాను, అవసరమైతే ఉద్యమిస్తానని కూడా స్పష్టం చేశారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు ఈ రహదారుల ప్రమాదాలకు సంబంధించి కూడా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితులు నెలకొని ఉన్నాయి. జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపడుతూ ఉంటుంది. అయితే ఎన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి జాతీయ రహదారుల నిర్మాణం చేస్తారో అంతే వసూలు చేసేందుకు కూడా టోల్ ప్లాజాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై కూడా అనేక టోల్ గేట్లు ఉన్నాయి. అయితే ఈ టోల్ గేట్లకు సంబంధించి ఒక్కొక్క టోల్ గేట్కి ఒక్కో విధంగా రుసుములు వసూలు చేస్తూ ఉంటారు. ఇక్కడ టోల్ ప్లాజా పైన ఉన్నటువంటి
ఏ కారుకి ఏ బస్సుకి ఏ వాహనానికి ఎంత వసూలు చేస్తారనేది కూడా ఒకసారి రేట్లు అయితే కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్లు ఏ విధంగా నిర్మిస్తున్నారు, ప్రమాణాలకు అనుగుణంగా రహదారులు నిర్మాణం జరుగుతున్నాయా లేదా అనేది కూడా పర్యవేక్షించాలి. అయితే కొన్ని కారణాల వలన అక్కడక్కడ రహదారులకు కూడా గుంతలు పడటం, అలాగే రహదారుల సహజానికి భిన్నంగా తయారు కావటం, ఈ నేపథ్యంలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న సందర్భాలు అయితే కూడా ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. యాక్సిడెంట్ జోన్గా ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న సందర్భం అయితే కూడా ఉంది. రోడ్లకు ఉన్నటువంటి గుంతలు కారణంగా, అలాగే బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో గ్రామాల మధ్య, ఆ బ్రిడ్జెస్ దగ్గర రోడ్డు అలాగే బ్రిడ్జి సంబంధించి కలిసే సందర్భంలో కూడా అక్కడ రోడ్లు వేరియేషన్ రావడం, ఇటువంటి సందర్భాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు కూడా ఇటీవల గుర్తించడం జరిగారు. అయితే ఆ ప్రమాదాలు ఏ మేరకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఇప్పటి వరకు అసలు ఎన్ని ప్రమాదాలు జరిగాయి ఏంటనేది కూడా ఇప్పుడు చూద్దాం. జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏంటనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా అటు వాహనదారులు తప్పిదం కొంత ఉంటే, మెయిన్గా రోడ్లో ఉన్నటువంటి రహదారి నిర్మాణంలో ఉన్నటువంటి డిజైన్ల రూపం కూడా కొంత కారణంగా భావిస్తున్న పరిస్థితి అయితే కూడా ఇదే సందర్భంలో రహదారి పైన గ్రామాలకు వెళ్ళేటువంటి, అంటే రహదారి వెంబడి ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకి సంబంధించి కూడా కనెక్టివిటీ రోడ్లు సంబంధించి అటు ఫ్లైఓవర్ల నిర్మాణం కానీ లేదంటే సర్వీస్ రోడ్లు ఏర్పాటు కానీ లేకపోవటం వలన ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కూడా స్థానికంగా ఉన్నటువంటి అటు గ్రామస్తులు అయితే కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం అటు ఏలూరు జిల్లా దెందులూరు సేతన్నపేట అనే గ్రామం వద్ద ఉన్నాం. 4 సంవత్సరాల కాలంలో దాదాపు 23 మంది చనిపోయినట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి గ్రామస్తులు అయితే కూడా కొంతమంది ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ప్రధానంగా ఇక్కడ ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏం సార్ అక్కడ ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది, ప్రధాన కారణం ఏంటి? బ్రిడ్జి లేకపోవడమే ప్రధాన కారణం అండి. 2 కిలోమీటర్లు వచ్చి యూటర్న్ తీసుకోవాలండి ఎక్కడికి. ఆ ఇబ్బంది వలన డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు, రివర్స్ వెళ్ళవలసి వస్తుంది. ఫ్లైఓవర్ అయిపోవడమే ముందు మెయిన్ అండి. అది వేయమని చెప్తే ఎవరో వేయట్లేదండి. లోకల్ కూడా పీడీ గారికి దగ్గరికి 4-5 సార్లు తిరిగామండి. మేము చేసింది కూడా డిజైన్ చేయటం కూడా తప్పేనండి. వాళ్ళు ఏముంది ఏంటో చూసుకోకుండా లోకల్ ఎంతమంది లింక్ రోడ్డు ఉంది, ఎంతమంది పీపుల్స్ ఉన్నారు అనేది ఒక ఎస్టిమేషన్ లేకుండా చేశారు సార్. అంటే ప్రధాన వాళ్ళు ఎందుకు ఇటు నుంచి అంటే ప్రమాదానికి గురయ్యారు అనుకోవచ్చు? ప్రమాదానికి గురవడానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి మేము మా సీతంపేట అవతల పక్కన ఉంది స్వామి. మేము రోడ్డు దాటి అవతల పక్క 2 కిలోమీటర్లు నడిచేవాడు కానీ, సైకిల్ వాళ్ళు కానీ, లేకపోతే ఆర్టీసీ బస్సు ఎక్కేవాళ్ళు 2 కిలోమీటర్లు దాటి వెళ్ళి అక్కడి నుంచి యూటర్న్ తీసుకొచ్చి బస్సు ఎక్కరండి. మేము ఏలూరు వెళ్ళాలంటే ఎట్టి బర్తలు హైవే దాటి అవతల పక్కకి వెళ్ళిన తర్వాత బస్సు ఎక్కాలి, ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే. కానీ అటేపు 2 కిలోమీటర్లు వెళ్ళి బ్రిడ్జి కింద నుంచి యూటర్న్ తీసుకుని వచ్చి ఎవరో బస్సు ఎక్కే పరిస్థితి కాదు. గబగబాయి దాటం, కార్లు వస్తున్నప్పుడు ఆ కార్ల కింద అనుకోకుండా పడిపోతున్నారు. దానికి గ్రామస్తులు అలాగే ఎక్కువగా ప్రమాదాలకు గురైనటువంటి బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అటు గ్రామాలను అనుసంధానం చేసేటువంటి జాతీయ రహదారుల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం అలాగే సర్వీస్ రోడ్లు అనేది కూడా తప్పనిసరిగా ఉండాలి. అవి లేకపోవడం వల్ల ఎక్కువగా జాతీయ రహదారులపైన ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కూడా వాళ్ళు చెబుతున్నారు. వెంటనే అధికారులు దీనిపైన దృష్టి పెట్టాలని కూడా కోరుతున్న పరిస్థితులు అయితే కూడా నెలకొని ఉన్నాయి. ఇక జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల విషయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అయితే అధికారులు కూడా ఇప్పటికే అనేక రకాలుగా ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ముఖ్యంగా ఏలూరు జిల్లాలో జాతీయ రహదారులపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ఎవరు తప్పదం లేకపోయినా ఉన్నటువంటి గోతుల వలన దీనిపైన ఇప్పటికే మీరు అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎలా ఉందండి స్పందన? కేవలం ఎన్హెచ్ఏ వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల అక్కడ ఉన్నటువంటి ఏదైతే కనెక్టివిటీ జాయింట్ ఉందో బ్రిడ్జ్ పోర్షన్ కి రోడ్డు పోర్షన్ కి మధ్యలో ఉన్నటువంటి జాయింట్లన్నీ కూడా ఈ విపరీతమైన వర్షాల వల్ల కుంగిపోయినాయి. తక్షణమే ఆ యొక్క జాయింట్లని రిపేర్ చేసి కొత్త రోడ్డు ఫార్మేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవి చేయకపోతే మాత్రం చాలా ప్రమాదాలు భవిష్యత్తులో జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి దానికి తావు లేకుండా ఎన్హెచ్ఏని త్వరితగతిన స్పందించమని చెప్పి డిమాండ్ చేస్తాం. అంటే ఇప్పటికే మీరు గతం నుంచి ఎప్పటి నుంచో కూడా ఎన్నమించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి, కానీ ఇప్పుడు కూడా పరిష్కారం కాని పరిస్థితి. ఈసారి గనక వాళ్ళు పూర్తి స్థాయిలో రిపేర్ గనక ట్యాకప్ చేయకపోతే మాత్రం ఏదైతే కలపర దగ్గరటువంటి టోల్ గేట్ ఉందో అది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ముందుగానే తెలియపరిచి ఆ గేట్ను అద్దుకునేటువంటి ప్రయత్నం, టోల్ ఫీజు లేకోకుండా బళ్ళు నిర్వహిస్తేనే తప్ప
ఈ యొక్క NHA వాళ్ళు దిగురాలనేది మా ఉద్దేశం కాబట్టి వాళ్ళకి తగినటువంటి సమయం ఇచ్చి మేము ఆ రకంగా ప్రతిఘటిస్తామని చెప్పి తెలియజేస్తాం. సార్, ముఖ్యంగా అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా ఇప్పటికే ప్రజల నుంచి అనేక విన్నతులు కూడా ఉన్నాయి. మీరు కూడా ఇప్పుడు ఏమన్నారు సార్? ఇప్పుడు అవి వాళ్ళ దృష్టికి నివేదించడం జరిగింది. ఎక్కడైతే కొత్తగా ఇప్పుడు సీతంపేట, కొమరేపల్లి మేము అడుగుతున్న గుండుగోలటువంటి ఉన్నదో అది ఎట్టి పరిస్థితుల్లో సాధిస్తాం. ఒకవేళ వాళ్ళు శాంక్షన్ కనుక చేయకపోతే ఫుట్ఓవర్ బ్రిడ్జ్తోనే సరిపెడితే మేము ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి కూడా కోర్టుకు పిలుస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇది మొత్తానికి అటు రహదారుల విషయంలో జరుగుతున్నటువంటి ప్రమాదాన్ని నివారించేందుకు కూడా పెద్ద ఎత్తున దెందులూరు ఎమ్మెల్యే అయితే కూడా పోరాడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే నిర్ణీత గడువులోపు అధికారులు అయితే కూడా పూర్తి చేయకపోతే తాము ఉద్యమించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము. అవసరమైతే కల్పరు టోల్ గేట్ కు సంబంధించి కూడా వాహనాలు రుసుము చెల్లించుకోకుండా నిలుదల చేసేందుకు కూడా తాము కృషి చేస్తామని కూడా చెబుతున్న పరిస్థితి. ప్రసాద్తో శ్రీనివాస్ అంటే ఏలూరు.